ఈ శరీరం అంటాది, దీనికి కోరికలు ఎక్కువ. ఓ, నాకు భార్య ఉంది, ఇంకో స్త్రీ కూడా నేను ఆశిస్తాను. నాకు భర్త ఉంది, ఇంకొక పురుషుని కూడా ఆశిస్తాను. దయచేసి గమనించవలసిన విషయం, నాలో కోరికలు లెక్కలేనన్ని ఉన్నాయి. శరీరాన్ని ఆస్పదం చేసుకొని జీవిస్తూ ఉన్నాను. అయితే ఈ శరీరంలో ఉన్న కోరికలన్నీ కూడా, ఈ క్రియలన్నీ కూడా నేను విడిచిపెట్టాలి అని అసహించుకుంటున్నా. ఈ కోపం వద్దు, నాకు అనుమానం వద్దు, ఈ మత్సరం వద్దు, ఈ అసూయ వద్దు, ఈ పనికిరాని అబద్ధాలు వద్దు, ఇవన్నీ నాకు వద్దు ప్రభువా, తీసివేయి తీసివేయి. ప్రభు అంటాడు, కుమారుడా, ఒక పర్యాయం నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరించాను. అయితే మళ్ళా తీసివేయమంటే నేను నీ కొరకు పరిశుద్ధ ఆత్మని పంపాను. ఆ ఆత్మని సంపాదించుకో, ఆ ఆత్మని పొందుకో. ఆత్మ పొందితే ఆత్మ మీ శరీర క్రియలను చంపేస్తుంది అని వాక్యం సెలవిస్తారు. నీ శరీరంలో ఉన్న అసూయ, నీ శరీరంలో ఉన్న ద్వేషం, నీ శరీరంలో ఉన్న పగ, నీ శరీరంలో ఉన్నటువంటి క్రోధం, నీ శరీరంలో ఉన్న అనుమానం, నీ శరీరంలో ఉన్న అబద్ధాలు అన్నింటినీ చంపగలిగింది ఎవరంటే నా దేవుడు పంపిన పరిశుద్ధాత్మ. వాటినన్నింటినీ చంపుతూ 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 వస్తా. ఒకటి చంపబడిన తరువాత తిరిగి అది బ్రతికే ప్రసక్తి లేదు లేదు లేదు. ఈరోజు ఎంతో మంది కోపాలు, పగలు సార్, ఈర్ష్య, ద్వేషాలతో బ్రతుకుతూ ఉన్నాం. మంచి మంచి ప్రసంగాలే చేస్తాం, మంచి మంచి పాటలు రాస్తాం, పాడుతాం. ఎందుకు ఈ పగలు, ఎందుకు ఈ కోపాలు, ఎందుకు ఈ అబద్ధాలు? ఆత్మ లేదు సార్, తల్లి ఆత్మ లేదు. నిజమైన పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ శరీర క్రియల్ని చంపుతూ వస్తారు. నువ్వు చెప్పాలన్నా చెప్పలేవు అబద్ధం, నువ్వు కోపపడాలన్నా కోపపడలేవు, నీవు ఇంకా ఏ ఇతరుల్ని చూసి అసూయ పడాలన్న చేత కాదు, నీ వల్ల కాదు. ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్మ ఉంది. అది కంప్లీట్గా ఆయన ప్రేమతో నిన్ను నింపేస్తుంది. శరీర క్రియలన్నింటినీ చంపేస్తా.